హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హెల్ప్ అండ్ ఇన్స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 చూడడం జరిగింది. సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 కూడా చూడాలా, లేకపోతే అర్థం కాదు. ఇప్పటికే మనకు తెలుసు సీజన్ 1 1990s లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన సినిమా. సో అందులో హైలైట్ సీన్ ఏంటంటే రామాలయంలో బాంబు పెడితే కోతి వెళ్ళి హెల్ప్ చేసే సీన్ ఫేమస్ ఉంటుంది. సీజన్ 2 అయితే జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్లో రిలీజ్ అయింది. ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 30 to 45 minutes ఉంటుంది. సో 10 ఎపిసోడ్స్ ఉంటాయి అన్నమాట మొత్తం. నాకైతే ఓవరాల్ గా అయితే ఎబో యావరేజ్ అనిపించింది. సీజన్ 1 అంత లేకపోయినా కానీ ఓకే, బాగానే పర్లేదు అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ పోలీసుల్లో హీరోయిన్ అవినాష్ ఈసారి తన టీంలో ఉన్న కానిస్టేబుల్ నిజాయితీ నిరూపించడం కోసం, అలానే షేక్ ని పట్టుకోవడం కోసం, దేవి చేసే అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ ని పట్టుకోవడం కోసం ఏం చేసిండు అనేది, ప్లస్ ఒక సైకో డాక్టర్ స్టోరీ గురించి, అండ్ ముగ్గురిని హత్య చేసిన తర్వాత ఆ టీం మీద పడిన ఫాల్స్ అలిగేషన్ నుంచి ఎలా బయటపడ్డారని చెప్పేసి ఇదే ఉంటుంది స్టోరీ. సో ఫస్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం హెవీగానే ఉంటాయి, యాక్షన్ సీన్స్ అయ్యి గట్టిగానే ఉంటాయి. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు, అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి, అండ్ వైలెన్స్ సీన్స్ చాలా తక్కువనే ఉన్నాయి, రక్తపాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చూడొచ్చు, ఏం కాదు. అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, అండ్ బీజిఎం ఫోటోగ్రఫీ ప్లస్ పాయింట్స్. తెలుగు డబ్బింగ్ బాగుంది, అండ్ ఇది అసలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విలన్స్ తమ బెస్ట్ ఇచ్చారు, అండ్ అవినాష్ గా యాక్ట్ చేసిన కూడా సూపర్ చేసిండు. ఊర్వశి రౌతెల్లి గారు కూడా న్యాచురల్ గా బాగా పర్ఫార్మ్ చేశారు. ఆమె తెలుగులో ఇదే అనుకుంటున్నాను నేను చూడడం, ఆమె ఫస్ట్ సినిమా. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది, ఎక్కడ మనకి లాగ్ కానీ బోర్గా కానీ ఫీల్ అవ్వం. స్క్రీన్ ప్లే కూడా బాగుంది, ఇక విలన్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేసి అనిపించింది. సీజన్ 1 కన్నా పోలిస్తే సీజన్ 2 కొంచెం తగ్గింది. సీజన్ 1 యాక్చువల్లీ బాగుంటుంది, కొన్ని సీన్స్ అయితే బాగా హైప్ ఉంటాయి. ఇక సీజన్ 2లో మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ కొంచెం ల్యాగ్ అయినట్టు కొంచెం అనిపిస్తుంది, కొంచెం డిస్కనెక్ట్ అయినట్టు. కాకపోతే మళ్ళీ పికప్ అయ్యింది. ఇక ఓవరాల్ చెప్పాలంటే ఈ సిరీస్ చూడొచ్చు ఒకసారి, ఎబో యావరేజ్ ఉంది. నాకు ఇలా బాగా నచ్చింది ఏంటంటే, అవినాష్ టీం వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, టీం చేసే ఎఫర్ట్స్ కానీ, అండ్ అండర్ కవర్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు, ఆ సీన్స్ అయితే బాగా ఆకట్టుకున్నాయి. అండ్ ఫస్ట్ ఏ మూవీలో ఏ సిరీస్లో అయినా విలన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నారు, విలన్స్ అనేటోళ్ళు. సో ఇందులో విలన్స్ చాలా స్ట్రాంగ్ తీసుకున్నారు. అండ్ లీడ్ పర్ఫార్మెన్స్ రోజు అవతల గారి పర్ఫార్మెన్స్, అండ్ దేవి పాత్రలు చేసిన పర్ఫార్మెన్స్ అన్నీ పీక్ ఉంటాయి, అంటే మొత్తం ప్యాకేజ్ అనమాట. కాకపోతే సీజన్ 1 బాగుంటుంది చెప్పాలంటే, కానీ సీజన్ 2 కూడా ఓకే ఓకే అనిపించింది నాకైతే. సీజన్ 2లో మరీ ఎక్స్పెక్టేషన్ పెరగడం వల్ల మనకు అనిపించిందేమో కానీ, నార్మల్గా సీజన్ 2 కూడా బాగుంది. సీజన్ 1 చూసాక సీజన్ 2 చూడండి, రెండు హాట్‌స్టార్లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. సో చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్. నాకైతే ఎబో యావరేజ్ అనిపించింది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ, అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, బై బై, అండ్ హ్యాపీ సండే.